చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. వారంతా నిండా 25 ఏళ్లు కూడా లేని యువకులు. చిన్నతనంలో వారు చూసిన చేదు అనుభవాన్ని, ఆ గతం తాలూకు గాయాల్ని అప్పుడప్పుడే మర్చిపోయి సంతోషంగా బతకసాగారు. ఇంతలోనే ఓ వార్త వారి చెవిన పడింది. అంతే, 10 ఏళ్ల క్రితం వారికి తగిలిన గాయం మళ్ళీ గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. కోపంలో విచక్షణ మరిచి ప్రవర్తించారు. ఫలితంగా వారంతా జైలు పాలయ్యారు. ఇంతకీ ఆ యువకులంతా ఏం చేశారు? వారి ఆగ్రహావేశాలకు కారణమేంటి? గతంలో వారిని కలవరపాటుకు గురిచేసిన ఆ గాయమేంటి? పదేళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ఊరంతా భగ్గుమనేలా చేసింది. చిన్నతనంలో వారు చూసిన చేదు అనుభవాలకు కారణం ఒక్కసారిగా వారి కళ్ల ముందుకు వచ్చేసరికి వారిలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపమే ఓ మనిషి ఉసురు తీయడానికి కారణమైంది. తమ తండ్రిని హత్య చేశాడన్న కోపంతో నిందితులు ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. వారి ఆవేశం 2 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. అసలేం జరిగింది? జోగులాంబ గద్వాల జిల్లా శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన గుంటిపల్లి రాజు అదే గ్రామంలో ఉండే ఆంజనేయులు అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య పెద్ద వివాదమే జరిగింది. రాజు కుటుంబం ఊరు వదిలి గద్వాలలో నివాసముంటున్నారు. ఊరు వదిలి వెళ్లాక దాదాపు 3 ఏళ్ల తర్వాత రాజు 2017లో ఓసారి స్వగ్రామం వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులు రాజు ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఆంజనేయులు అతని కుటుంబ సభ్యులు రాజు కుటుంబంపైకి కత్తులు గొడ్డళ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలోనే రాజు ఆంజనేయులు తలపై పెద్ద రాయితో మోదడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో రాజుకు దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల రాజు బెయిల్పై విడుదలయ్యాడు. ఈ నెల 10న మిత్రుడి పిలుపుతో రాజు స్వగ్రామానికి వచ్చాడు. ఇది తెలుసుకున్న ఆంజనేయులు కుమారులు కుటుంబ సభ్యులు పగతో రగిలిపోయారు. కర్రలతో రాజుపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సెకండ్ భార్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు మంచిగా గొడవలు తీసుకొని వచ్చి సంపదమని వచ్చినారు. గొడ్డలతో దాడి చేస్తుంటే లోపల ఉన్న మా తమ్ముడు మా అమ్మ భయపడి ఏడ్చినారు. తలుపులు నరుకుతుంటే చూసి ఆయన ఏం చేసినాడు, పైన ఏం చేయాలో మాట్లాడితే మళ్ళీ నా నుంచి ఇటుకడేమని చెప్పేసి పైన ఇటుక ఉంటే ఇటుకతోనే వేసినాడు. అప్పట్లో ఇటుకతో వేస్తే గాయమైంది, తలకి గాయమైతే అని చెప్పేసి మళ్ళీ మావాడే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిపించి అంబులెన్స్లో ఎక్కిస్తూ వెళ్ళినాడు. కర్నూలులో 4 రోజులు ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయాడు ఆయన. శిక్ష కూడా 10 సంవత్సరాలు పడితే ఆ శిక్ష కూడా మేము న్యాయబద్ధంగా చేసుకొని కాంప్రమైజ్ కావాలంటే కామన్నారు. కాకపోయినా కూడా శిక్ష కూడా మా వాడు అన్వయించడం జరిగింది. అయితే పథకం ప్రకారమే నిందితులు రాజును చంపారని, వారికి రాజు స్నేహితుడు సహకరించారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తులో నిజానిజాలు తేల్చి రాజు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం బోరేపిస్తా అని చెప్పి తీసుకొని పోయి ఫస్ట్ మదనపల్లి పోయి మదనపల్లిలో టెంకాయ తీసుకొని చేనుకాడ పోయి పాయింట్ చూద్దాం రాజా అని పిలుచుకొని పోతే పోయి పాయింట్ చూపించిన ఆయన వెళ్ళిపోతే వీళ్ళిద్దరే ఉన్నారు కదా. వీళ్ళిద్దరు ఉండడం వలన మరి ఎవరు ఫోన్ చేసినారో ఏం చేసినారో తెలియదు. అది మొత్తానికైతే మాకు అనుమానం. ఈ తీసుకుపోయిన ఆయనకి అయితే అన్నీ తెలుసు. ఈయన మాకు కరెక్ట్ చెప్పక జరిగింది. ఇది జరగడం వలన మా ఊరిని తీసుకొని పోయి ఆడ కూర్చోబెట్టి మళ్ళీ ఆడ మందు దాపుకుంటూ కూర్చొని ఇప్పుడు ఎదురుబాదు కూర్చొని ఉంటే నీ వెనక ఎవరు వస్తున్నారు నాకు తెలుస్తుంది, నా వెనక ఎవరు వస్తున్నారు నీకు తెలుస్తుంది. కానీ ఏం చెప్పకుండా దగ్గరకు వచ్చి కొట్టినాక నేను కాపాడదామని అడుక్కున్నా, వద్దురా ఇడిచిపెట్టండి అని అడుక్కుంటూ కూడా ఇడిచిలేరని చెప్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు అక్కడ ఎవరెవరు కొట్టినారనే పేర్లు కూడా ఆయననే సాక్ష్యం మాకు ఇక్కడ చెప్పి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులైన విజయ్ కుమార్, లోకేష్, శ్రీను, గోవర్ధన్, శ్రీరామ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాత కక్షల కారణంగానే ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలు ఈ మర్డర్కి కారణం ఏంటంటే 2014లో ఈ సదరు మృతుడు గుంటుపల్లి రాజు అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వాళ్ళ మిసెస్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండి ఇద్దరు వెళ్ళిపోవడంతో 2017లో మళ్ళీ ఊరికి వస్తే అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో ఆంజనేయులు చనిపోతాడు. ఆంజనేయులు చనిపోయిన ఆ కేసులో ఇప్పుడు ఈ కేసులో ఉన్న గుంటుపల్లి రాజు మృతుడికి ఆల్రెడీ ఒక 10 years కన్విక్షన్ అయితే ఆయన హైకోర్టు అంటే కోర్టు డైరెక్షన్ ప్రకారం బెయిల్ మీద బయట ఉన్నారు. దాంట్లో అవన్నీ మనసులో పెట్టుకొని ఆంజనేయునికి సంబంధించిన వాళ్ళ ఇద్దరు కొడుకులు ప్లస్ వాళ్ళ తమ్ముడు కొడుకు ఇద్దరు, ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ బాబాయ్ కొడుకు అందరూ టోటల్ 5 members కలిసి ఆ కక్షను మనసులో పెట్టుకొని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి మొన్న 10వ తారీఖున ఈ బోరేసే చోట చూడడానికి వెళ్ళినప్పుడు కట్టెలతో కొట్టి చంపడం జరిగింది. పగ, ప్రతీకారాలంటూ ఆ 5 యువకులు ఆవేశంలో గడిచిన కాలం కోసం తమ భవిష్యత్తును కటకటాల పాల్చేసుకున్నారు.